ఈరోజు ఉదయమే మా ఇంటికి కోతి వచ్చిందండి. అదిగో అలా వెళ్ళిపోతూ మళ్ళీ ఎందుకో వెనక్కి తిరిగి వచ్చింది. పోనీ కదా అని ఒక అరటికాయ అంటే పెట్టానండి. అరటికాయ తిని నాకు పళ్ళు చూపెడతాను చూడండి, దాని లక్షణం. పళ్ళు చూపించింది. చూపించిన తర్వాత ఏం చేసిందండి, కిందకి దిగి చక్కగా బార్లీ గింజలు పెట్టానండి. ఎంత బాగా తిందనుకున్నారు, అసలు నిజంగా భలే తిందండి. పెరుగు అన్నం జరుగు తింటారా అలా తిందన్నమాట. అదిగో ఎంత బాగానో అష్టాచమ్మా వేసినట్టుగాను వేసి చక్కగా తింటాం చూడండి. అసలు ఎంత ఇదిగా ఉందండి. పాపం పిల్లలు కదా అయ్యి ఉంటుందండి, పొట్ట అది ఎక్కువగా ఉంది. పిల్లల తలక బస్సు పాపం. అదిగోనండి మొత్తం రిమ్మేసింది. దాన్ని ఇష్టం వచ్చేట పక్కనేమో కుంపటి తయారు చేస్తున్నాను. దాన్ని ఏం చేస్తున్నావు అని భయం వేసింది. దాన్ని ఏం చేయలేదండి. ఇలా తినేసి వెళ్ళిపోతే పర్లేదండి, మొత్తం మొక్కలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయండి. వేళ్ళలోంచి తీసేసి చూస్తోంది, మరి ఏముందో తెలియదు వేళల్లో. ఇంకా క్రాటన్ మొక్క కూడా బతకనివ్వట్లేదండి. అదిగో కింద అయిపోయాయి. ఇంకా ప్లేట్లో తింటాం చూడండి. ఆవిడ భోజనం ఇవాళ బార్లీ గింజలు అన్నమాట. హెల్దీ ఫుడ్ తింటుంది అన్నమాట అండి. అదే తిందా మొత్తం మొక్కలంటే ఇంకా విరక్తి వచ్చేలా చేసేస్తున్నాయండి. 30-40 వచ్చేస్తున్నాయి కోతులు, ఏకంగా దండు కింద వచ్చేస్తున్నాయండి. ఈ తిమ్మన్న గారు చూడండి ఎంత బాగా కూర్చున్నారో చూడండి. ఇంక ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. నెక్స్ట్ ఆవిడ తినడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుందో ఒకసారి గమనించండి. అదిగో ఎలా తింటోందో దొంగపిల్ల. ఓయ్ దొంగపిల్ల, దొంగపిల్ల. ఇంకా ఆఖరిని అదండి, అది పంపేసింది. ఇంక ఇప్పుడు చూడండి ఎంత అందంగా తింటుందో చూడండి. కూర్చుని తినడం అయిపోయిందండి. అదిగో పడుకుని తింటాం చూడండి.